హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా కథలు. ఈరోజు నా కథల్లో ఒక స్పెషల్ మెమరీ గురించి చెప్పబోతున్నా. ఇది నా ఫస్ట్ ట్రిప్ తిరుపతి గురించి. స్టార్ట్ చేద్దామా? తిరుపతి దర్శనం చేశాక బ్యాగ్, ఫోన్ కౌంటర్ నుంచి తీసుకొని రూమ్ కోసం వెళ్ళాం. 50 రూపీస్కి ఒక రూమ్ వచ్చింది. సెకండ్ ఫ్లోర్లో ఒక మంచి వ్యూ కూడా ఉంది. ఈవినింగ్ మొత్తం తిరుపతి చూస్తూ రోమింగ్, పీస్, వైబ్ వేరే ఉండే. నెక్స్ట్ డే ఫ్రెష్ అయ్యాక ఇంటికి వెళ్ళిపోవచ్చు అనుకున్నా, కానీ నా ఫ్రెండ్ గాడు కాణిపాకం వెళ్దాం అని అన్నాడు. వద్దురా, ఇంటికి వెళ్ళిపోదాం అని నేను అన్నాను, కానీ వాడు పద వెళ్దాం అన్నాడు. స్ట్రైట్గా బస్ స్టాప్కి వెళ్ళి బస్ ఎక్కి బస్లో ట్రావెల్ చేస్తూ చిన్న విలేజ్ వైబ్, టెంపుల్ ఎంట్రన్స్లో కామ్నెస్, అక్కడ వాటర్లో ఉన్న వినాయక విగ్రహం చూశాక మైండ్లో ఒక్కటే థాట్, ఈ జర్నీ ఎప్పటికీ గుర్తుంటుంది అని. కాణిపాకం నుంచి రిటర్న్ వచ్చి ఈవినింగ్ పద్మావతి ఎక్స్ప్రెస్లో ఇంటికి వచ్చి ఇంకా జరిగినవన్నీ అమ్మతో చెప్పి ఒక మంచి స్లీప్ వేసాం. అన్నీ అన్ఎక్స్పెక్టెడ్గా జరిగినా కానీ ఈ మెమరీ మాత్రం హార్ట్లో పర్మనెంట్గా ఉంటుంది మావ. ఇది నా కథలు. మీ ట్రిప్లో ఇలాంటి మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా? కమెంట్లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా చాలా కథలు మీతో చెప్పాలి మావా.